ఇప్పుడు అండర్ వాటర్ వెళ్ళబోతున్నాం. ఆల్రెడీ ఉన్నాం. పైన మొత్తం సైడ్ మొత్తం వాటర్ ఉన్నాయి. వాటర్ మనం ఇది అండర్ వాటర్ టనల్ అన్నమాట. సీలో నుంచి వెళ్తున్నాం. ఇదిగో చూసారా, ఈ బ్లూ మొత్తం వాటర్. ఇది అండర్ వాటర్ టనల్. కింద టనల్ కట్టారు అన్నమాట వాటర్. అవునా? సో ఇదేంటి అంటే బ్రుక్లిన్ నుంచి మెన్హాటన్ కి ఏదో రోడ్ తీసుకునే బదులు డైరెక్ట్ గా వాటర్ ద్వారా ఇందాక రైట్ సైడ్ హెవీ ట్రాఫిక్ ఉంది కదా, అది ఇట్లా వేస్తారు, ఇట్లా బ్రూక్లిన్ బ్రిడ్జ్ నుంచి వస్తారు. మనం ఇప్పుడు జస్ట్ అండర్ వాటర్ టనల్ నుంచి షార్ట్ కట్ అన్నమాట. ఏదన్నా ఇవే ఫెరీ రూట్స్ అనుకుంటా. ఆఫ్ కోర్స్ కదా. ఇవన్నీ ఇది రోజుకి అన్ని చెక్ చేసి ఏ మెయింటెనెన్స్ అవసరమైతే ఆ మెయింటెనెన్స్ కంప్లీట్ చేసి అందరూ ఉంటారు. అందుకనే ఇక్కడ వాక్వే ఉంది ఇక్కడ వర్కర్స్కి. ఎందుకంటే చాలా డేంజరస్ కదా, చిన్న ఇష్యూ అయినా కానీ. కదా చాలా ఇదిగా నుంచే ఉంది కదా, చాలా ఏళ్ళ నుంచి, క్లోజ్ టు 100 years. క్లోజ్ టు ఫస్ట్ ఈ టనల్ ఇది మన టెర్మినల్ నాకు తెలిసి. నో ప్రాబ్లం. ఫస్ట్ ఈ టనల్ కట్టినప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇది వాక్వే. ఇక్కడ ఒక చిన్న కారు ఉండేది అనమాట పోలీస్కి. ఎవరన్నా ఏదన్నా చేస్తే టనల్లో ఆ పోలీస్ వచ్చేవాడు, లేకపోతే ఎవరన్నా మరి కొంచెం ఫాస్ట్గా వెళ్తే ఆ పోలీస్ ఇక్కడ పక్కన వచ్చి ఇక్కడ చేయి పెట్టేవాడు, ఇలా స్లో డౌన్ అవ్వమని. అదేంటి 1940s లో, లైక్ చాలా అప్పటికే ఉందా ఈ బ్రిడ్జ్? 1940s 50s, లైక్ ఫస్ట్ కట్టినప్పుడు. లైక్ ఎంత అడ్వాన్స్గా లేదు ఈ లైట్లు ఇవన్నీ. కాకపోతే ఆ ఓల్డ్ పిక్చర్ చూస్తే మీకు అర్థమైంది, లైక్ అంత అది బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ అనమాట. ఒక పోలీసు ఆయన ఇక్కడ చిన్న కార్లో ఉండి, 1 seater కార్ అంట. ఏంటన్నా సెలబ్రిటీస్. You never know, you might get lucky. ఒకసారి టైమ్ స్క్వేర్లో మేము వేరే అంకుల్ వాళ్ళు వచ్చారు మా ఇంటికి. వాళ్ళని చూపిస్తుంటే ఏదో పాలిటిక్స్ గురించి ఏదో జరుగుతుంది టైమ్ స్క్వేర్ మధ్యలో. మేము నడుస్తున్నాం, మేము అది జరుగుతుందని కూడా మాకు తెలియదు. సో అక్కడ చాలా మంది ఫేమస్ పీపుల్ ఉన్నారు అక్కడ.